భారత్ సూపర్ 8 పోరును ఆఫ్ఘనిస్తాన్తో గురువారం నుంచి ప్రారంభించనుంది. ఇప్పటి వరకు యూఎస్ఏ పిచ్చెస్పై ఆడిన టీమిండియా ఇప్పుడు విండీస్ వేదికగా జరిగే మ్యాచ్లో తలపడనుంది. 5 రోజుల వ్యవధిలో 3 మ్యాచ్లు ఆడడంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. అయితే దీనిని తాము సాకుగా చూపమని స్పష్టం చేశాడు. లీగ్ స్టేజ్ నుంచి ఇప్పుడు కీలకమైన సూపర్ 8కి చేరాం. ఇక్కడ ఇంకాస్త వైవిధ్యంగా ఆడాల్సి ఉంటుంది. కఠినమైన ప్రత్యర్థులను కూడా ఢీకొన్నాం. అందుకోసం ఆ ప్రాక్టీస్ సెషన్స్ను కూడా సీరియస్గా తీసుకున్నాం. ప్రతి స్కిల్ సెషన్లోనూ టార్గెట్ పెట్టుకుని దాన్ని అందుకునేందుకు ప్రయత్నించాం. ఇక సూపర్ 8లో ఒకసారి బరిలోకి దిగాక స్వల్ప వ్యవధిలో కీలక మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇది కాస్త అడవిడిగా ఉన్నట్లు అనిపించినా తప్పకుండా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. మ్యాచ్ల కోసం ఎక్కువగా ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే దీన్ని సాకుగా మాత్రం చెప్పడం లేదు. ఎప్పుడు ఆడినా విజయం కోసం 100% కష్టపడతాం. ఇప్పటి వరకు మేమంతా జట్టుగా ఆడాం. ఇక సూపర్ 8లోనూ ఇదే బాధ్యతతో ముందుకు సాగుతాం. విండీస్లో ఆడిన అనుభవం కూడా మాకు కలిసి వస్తుందని అనుకుంటున్నా. మా బలాలపై దృష్టి పెట్టి ప్రత్యర్థిని ఓడించేందుకు ప్రయత్నిస్తాం. ప్రతి ఒక్కరూ తమ సత్తా చాటేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారని రోహిత్ తెలిపాడు. ఇప్పటి వరకు నాణ్యమైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలమైన విరాట్ కోహ్లీ సూపర్ 8 కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బుమ్రా బౌలింగ్లో కోహ్లీ బ్యాటింగ్ సాధన చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అతడితో పాటు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ కూడా నెట్స్లో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. విండీస్లో స్పిన్నర్లు కీలకంగా మారే అవకాశం ఉంది. సూపర్ 8లో ఆఫ్ఘన్తో జూన్ 20న, బంగ్లాదేశ్తో జూన్ 22న, ఆసీస్తో జూన్ 24న టీమిండియా తలపడనుంది. ఇదిలా ఉండగా ఐసీసీ టోర్నీలో విరాట్ కోహ్లీ రికార్డు అద్భుతంగా ఉండేది. కానీ ఈసారి మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దానికి కారణం అమెరికా పిచ్చులు అని చెప్పడానికి వీల్లేదు. ఇతర బ్యాటర్లు కూడా ఇక్కడ కాస్త మెరుగైన ఆటతీరు ప్రదర్శించారు. యూఎస్ఏలో డ్రాప్ ఇన్ పిచ్లపై సమస్య ప్రతి ఒక్కరికి ఉంది. చిన్న జట్ల బ్యాటర్లు కూడా దూకుడుగానే పరుగులు చేసేందుకు ప్రయత్నించారు. టీ20లో టాప్ ర్యాంకర్ సూర్యకుమార్ యాదవ్ తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడిన సందర్భాలు చూసాం. కానీ విరాట్ కోహ్లీ మాత్రం పట్టుమని 10 బంతులు కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్కు చేరడం అభిమానులను తీవ్రంగా బాధించే అంశం. ఓపెనర్గా ఐపీఎల్లో భారత మైదానంలో ఆడిన దూకుడు యూఎస్ఏలో పనిచేయలేదు. సీనియర్ అయిన అతను ఈ విషయాన్ని ముందే గ్రహించి ఉండాల్సింది. కనీసం ఒక్క మ్యాచ్లో విఫలమైన తర్వాత కూడా తన పొరపాట్లను సరిదిద్దుకోకుండా వరుసగా తేలిపోవడం మరింత బాధించే అంశం. ఇక బ్యాటింగ్ సహకరించి విండీస్ పిచ్లపైనైనా కోహ్లీ మునుపటి ఫామ్ను అందుకుంటే భారత్ కప్పు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.